హాయ్ అండి. హలో అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మెస్సీ మామ్ డైరీస్. ఈరోజు అందరూ బిజీగా ఉన్నారా? మొదటి శ్రావణ శుక్రవారం కదా, పూజ చేసుకున్నారా? ఎలా చేసుకున్నారో కామెంట్ సెషన్లో చెప్పండి. నేను కూడా ఎలా చేసుకున్నానో మీకు చెప్తాను. ఇది బుధవారం రోజు నేను వచ్చిన షాపింగ్ రోజు చూపిస్తున్నాను. చాలా షాపింగ్ ఉందండి. డ్రెస్సెస్ తీసుకోవాలి, గ్రాసరీస్ తీసుకోవాలి, అలా అన్నిటి కోసం బయటకు వచ్చేసాను. అన్నిటికీ ఒకేసారి బయటకు వస్తానండి. ఒకసారి రావడం, మళ్ళీ ఇంకోసారి అవసరం వచ్చినప్పుడు ఇంకోసారి కాకుండా నేను అన్ని పనులు ఒకేసారి అయిపోయేటట్లుగా ఒకేసారి వస్తాను. బాబుతో కుదరదు కదా పద్దకలా బయటకు వెళ్ళడం. అందుకని మ్యాక్సిమం ఇలానే వస్తూ ఉంటాను, అన్ని పనులు ఒకేసారి అవుతూ. ఇక్కడ చుడిదార్స్ షాపింగ్ చేస్తున్నాను. మొన్న వెస్ట్రన్ వేర్ అన్నారు, ఈరోజు చుడిదార్స్ అన్నారు. ఎప్పుడు షాపింగ్ చేస్తారా అంటారా? పోయినసారి వెస్ట్రన్ వేర్ తీసుకోలేదు కదండి. ఇప్పుడు మాత్రం చుడిదార్స్ ఒక అవసరం ఉండి తీసుకుంటున్నాను. ఇక్కడేమో నేను బ్లాక్ వద్దని చెప్తున్నాను, వాళ్ళేమో బ్లాక్ తీస్తున్నారు. సో నేను జనరల్గా అయితే బ్లాక్ వేసుకుంటాను, కానీ ఇప్పుడు తీసుకుంటున్న సందర్భంలో బ్లాక్ వద్దు. అందుకని అడిగితే మళ్ళీ ఆయన బ్లాకే చూపించారు. సో నాకు చుడిదార్స్లో చాలా వరకు అంతగా నచ్చలేదు, కొన్నిటి వరకే నచ్చినాయి. ఇక్కడ అన్నీ ఏమేమి ఉన్నాయా అని చూస్తే ఒకటి అడిగితే చూపించారు. 1 minute శారీ అంట. నేను వచ్చిందేమో చుడిదార్స్ చూడడానికి, కానీ 1 minute శారీ అని చెప్పేటప్పటికి ఎక్సైట్ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదండి 1 minute శారీ. నిజంగా 1 minuteలోనే డ్రేప్ చేసేసుకుంటున్నారు. సో ఒకసారి చూపించండి అని చెప్తే తీసి చూపిస్తున్నారు. ఆయన పెట్టుకొని కూడా చూపించారు. కలర్స్ కూడా బాగున్నాయి, కానీ అన్నీ పేస్టల్ కలర్సే ఉన్నాయి. సో వాటిల్లో ఒకటి చూసి చుడిదార్ వద్దులే శారీ తీసేసుకుందామని చూసి ట్రయల్ వేశాను. కానీ కుచ్చిళ్ళేమో సరిగ్గా లేవు, అంతా రౌండ్గా చుట్టేసుకున్నట్లుగా వచ్చింది, నచ్చలేదు. ఇంకా సర్లే అని శారీస్ వద్దని డ్రెస్సెస్కే షిఫ్ట్ అయిపోయాను. సో కొన్ని డ్రెస్సెస్ అయితే ట్రయల్ వేశాను. యాక్చువల్గా చాలా ట్రయల్ వేశాను, మీకు 3 చూపించాను. ఫైనల్గా ఈ డ్రెస్ తీసుకున్నాను, నచ్చింది. సో ఆల్టరేషన్కి ఇచ్చేసాను. కొంచెం సరిగ్గా లేదనమాట, ఆల్టరేషన్ చేయించమని. ఈ డ్రెస్ కూడా బాగుంది, కానీ నాకు అంతగా నచ్చలేదు. చాలా లూజ్గా ఉంది, ఓవర్గా ఉందనిపించింది. అందుకని ఇది తీసుకోలేదు. ఆ షాపింగ్ అయిపోగానే ఇంకా ఈ రాఖీస్ కొనటానికి వచ్చాను. మీరు ఈ సంవత్సరం మీ బ్రదర్స్కి రాఖీ కడుతున్నారా? నేనైతే కడుతున్నానో లేదో ఇంకా డిసైడ్ అవ్వలేదండి. మా హస్బెండ్ని అడిగితే నాకు రావడం కుదరదు, మ్యాక్సిమం నువ్వు హోప్ అయితే పెట్టుకో మాకు వెళ్ళడానికి అని అన్నారు. మా తమ్ముడిని నువ్వు రావచ్చు కదా, లేదా వచ్చి నన్ను తీసుకెళ్ళచ్చు కదా అని అడిగితే వాడు కొంచెం బిజీగా ఉన్నాను అని చెప్పాడు. సో నేను ఇంకా మా మమ్మీని కానీ డాడీని కానీ అడుగుతున్నా, ఎవరైనా వస్తే వస్తానని చెప్పి. ఎందుకంటే ఒక్కదాన్నే బాబుతో వెళ్ళి రావడం అంతగా కుదరదు. సో అందుకని అడిగాను. వాళ్ళు వస్తా అంటే కనుక వెళ్తాను, ఇంకా డిసైడ్ అవ్వలేదు. కానీ ఇక్కడ ఈ రాఖీసే ఉన్నాయంట. ఆల్రెడీ 2 shops చూసి వచ్చాను. సో ఫైనల్గా వాటిల్లో ఈ 4 నచ్చినాయి. వీటిలో నుంచి ఒకటి సెలెక్ట్ చేద్దామని చూశాను. సో నేను మా హస్బెండ్ని అడిగాను, ఇద్దరికి ఒకటే నచ్చింది. సో నేను ఇంకా అదే తీసుకున్నాను. ఇదే ఒకటి వినాయకుడి విగ్రహం ఉంది. క్లోజప్ షాట్లో సరిగ్గా కనిపించలేదు, నేను మీకు మళ్ళీ చూపిస్తాను. రాఖీస్ కూడా అయిపోయిన తర్వాత చెప్పాను కదా, ఫస్టే గ్రాసరీ షాపింగ్ కూడా ఉందని. అందులోనే ఇది శ్రావణ మాసం కదా, ప్రసాదాలు అవి ఇవి చేస్తూ ఉంటాం కాబట్టి కొంచెం ఎక్కువే అవసరం అవుతూ ఉంటాయి. కాబట్టి అవి కూడా తీసుకుందాం అన్నట్టు ఇక్కడ డీమార్ట్కి వచ్చేసాను. నేను ఎక్కువ ఈ డీమార్ట్లోనే తీసుకుంటానండి మ్యాక్సిమం, ఎందుకంటే కొంచెం రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి కదా అని. ఇక్కడ సూపర్ మార్కెట్స్ చాలానే ఉంటాయి, కానీ డీమార్ట్ కూడా మాకు చాలా దగ్గర. 1.5-2 kilometers ఉంది. అందుకని చాలా వరకు ఇక్కడికే వస్తాం మంత్లీ గ్రాసరీస్ కోసం. నేను ఇక్కడైతే ప్రైస్ కంపారిజన్ చేసుకోవచ్చు, క్వాంటిటీస్ అండ్ బ్రాండ్స్ కూడా చూసి తీసుకోవచ్చు కదా అన్నట్లుగా వస్తాను. మా బాబుని కూడా తీసుకొని రావాలి కదా, కార్ట్లో కూర్చోబెట్టి తీసుకొని వెళ్తాం. ఒకసారి అయితే నడుస్తాడు కదా, కార్ట్లో దేనికిలే అన్నట్టు కింద నడిపించి తీసుకొని వెళ్తుంటే వాడు ఒకటి లాగేసి చించేశాడు. సో అదేమో మినపగుళ్ళ ప్యాకెట్ మొత్తం కింద పడిపోయినాయి, దానికి బిల్ కూడా పే చేయాల్సి వచ్చింది. సో అలాగే ఫ్రీగా వాళ్ళకి కూడా డబ్బులు కట్టేయాల్సి వస్తుంది. అందుకని అప్పటి నుంచి మాత్రం ఖచ్చితంగా నేను వాడిని కార్ట్లో కూర్చోబెట్టే తీసుకెళ్తాను. ఇక్కడ చాలామంది జనాలు ఉంటారండి. ఎప్పుడు వచ్చినా, ఏ టైంలో వచ్చినా, వీక్ డేస్లో వచ్చినా, వీకెండ్స్లో వచ్చినా
ఎప్పుడు వచ్చినా కూడా చాలామంది ఉంటారు. నాకైతే తిరుపతి గుర్తొస్తుంది. ఒకళ్ళని తడవకుండా కూడా నడవడం కుదరదు అసలు. 9కి తెరుస్తారు, 10 దాకా ఉంటుంది. ఈ టైమ్స్లో కూడా చాలామంది ఉంటారు. మార్నింగ్ 9కి వెళ్ళినా 10కి వెళ్ళినా కూడా రష్ అయితే కామన్గా ఉండిద్ది. ఇంక నేను ఏం తీసుకున్నా కూడా మా బాబు చేతికి ఇవ్వాలి. నా అంతటికి నేను డైరెక్ట్గా మాత్రం కార్ట్లో వేయకూడదు. వాడికి ఇస్తేనే వాడు వేయాలి. నా అంతటికి నేను వేసానంటే ఇంకా పేచీ పెడతాడు. సో ఎవ్రీథింగ్ నేను వాడి చేతికి ఇస్తాను. వాడు అలా వెనక్కి వేస్తూ ఉంటాడు. కానీ ఆ గ్రాసరీస్కి పక్కనే ఇంకా కిడ్స్ సెక్షన్ ఉండిద్దండి. నాకు అర్థం కాదు, వాళ్ళే కావాలని పెడతారేమో కానీ పిల్లల కోసం. ఇక్కడ నో నో అంటున్నా కూడా దూకేస్తున్నాడు చూడండి వాడు బాల్స్ కోసం. ఆల్రెడీ ఇంట్లో 4 బాల్స్ ఉన్నాయండి, అయినా ఇంకోటి కావాలి. ఎప్పుడు వచ్చినా ఈ బాల్స్ దగ్గర ఆ పక్కనే కార్స్ అవి ఇవి పెడతారు. ఇంకా అక్కడ ఖచ్చితంగా ఒక స్టాప్ అయితే ఉండిద్ది. 1-2 ఖచ్చితంగా ఇంటికైతే కొనుక్కొని తీసుకొని వెళ్తాము. ఎప్పుడైనా ఉన్నయ్యే తీసుకొని అడిగితే మాత్రం కార్ట్లో అయితే వేస్తాం కానీ వాడికి తెలియకుండా తీసేస్తాం. ఉన్నయ్యే ఉంచుకొని ఏం చేస్తాంలే అని కొత్తవి వేస్తే ఇంకా తీసుకొని వెళ్తాం 1-2. సో ఖచ్చితంగా ఇక్కడ కొనే వాటిల్లో మా గ్రాసరీస్తో పాటు వీడి టాయ్స్ కూడా ఉంటుంది. చూసారా, బాల్ ఇస్తే కనుక వెనకాల పడేశాడు. అలా పడిపోతూ ఉంటాయి కూడా. మనం ఇవ్వగానే వాడు చూసుకోకుండానే వెనక్కి వేసేస్తూ ఉంటాడు. అలా వేసినవి మనం పడకపోతే ఇంక మళ్ళీ తీసివేయాలి. మళ్ళీ ఎక్కడ ఆ బాల్స్ తీసేసుకుంటాడో అని చెప్పి నేను అలా తీసుకెళ్తున్నాను. మళ్ళీ అక్కడ పక్కనే కార్స్ ఉంటాయి అన్నాను కదా, చూపిస్తున్నాడు చూడండి కార్ అని చెప్పి. ఇంకా సరే అని అక్కడ ఏం కావాలి అని చెప్పి చూపిస్తున్నాను. వాడి చేతికి ఇస్తే అక్కడ దిగి అవన్నీ కూడా వేసేసుకుంటాడు. అందుకని అస్సలు దింపకుండా నేనే ఇస్తూ ఉంటాను. ఆ కార్ కావాలి, గ్రీన్ కార్ అంటే ఇచ్చాను. అది ఆల్రెడీ ఆరెంజ్ది ఉంది. ఇంక దేనికి ఇప్పుడు ఇది వద్దు అంటే కూడా కాదని వాడికి తెలిసినట్టుగా ఆ కార్ని ఆడుతున్నాడు. అలాగే మీ కిడ్స్కి కూడా ఫేవరెట్ టాయ్స్ ఏంటయ్యో నాకు కామెంట్ సెషన్లో తెలియజేయండి, నేను కూడా చూస్తాను. ఇంకా అలా మా షాపింగ్ అయిపోయింది. వాళ్ళ డాడీకి అన్నీ అదిగోండి పక్కన కూర్చొని అందిస్తూ ఉన్నాడు. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.